ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరి కేసు రోజుకో ట్విస్ట్ కొనసాగుతుంది. జూన్ 6న ప్రారంభమైన ఈ మిస్సింగ్ మిస్టరీ రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ దొరకపోవడంతో పోలీసులకు సవాల్గా నిలిచింది. జూన్ 6న పామాయిల్ తోటలో ఉన్న తన తండ్రి గణేష్ వద్దకు చిన్నారి జ్ఞానేశ్వరి నడుచుకుంటూ వెళ్లింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా ఉంది. అయితే పాప మిస్ అవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప మిస్ అయిన 3 రోజుల తర్వాత అంటే జూన్ 9న వారి పెంపుడు కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి ఇంటికొచ్చింది. పోలీసులు ఆ కుక్కకు GPS ట్రాకర్ అమర్చి అది ఎక్కడెక్కడ తిరుగుతుందో పరిశీలించారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన ఆ కుక్క కొన్ని రోజులకే అనుమానాస్పదంగా మరణించింది. ప్రస్తుతం దాని పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. పాప అదృశ్యమైన తోట పక్కనే దాదాపు 1000 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతం, కొండ ఉన్నాయి. చిన్నారిని కొండ చిలువ ఏమైనా మింగేసుండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో క్రూర మృగాలు లేదా కొండ చిలువలు మనుషులపై దాడి చేసిన దాఖలాలు ఏవీ లేవని కొట్టిపారేశారు. అడవి జంతువుల అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి పోలీసులు ఒక వినూత్న ప్రయోగం చేశారు. చిన్నారి సైజులో ఉండే 2 బొమ్మలను ఇనుప కంచె కట్టి వాటిపై మాంసం ముక్కలను ఉంచారు. ఆ ప్రాంతంలో నైట్ విజన్ కెమెరాలు కూడా పెట్టారు. ఒకవేళ కొండ చిలువలు లేదా ఇతర జంతువులుంటే మాంసం వాసనకొచ్చి ఆ బొమ్మలపై దాడి చేస్తాయని, తద్వారా జంతువుల ఉనికి కనిపెట్టొచ్చని ప్రయోగం చేశారు. కానీ అక్కడ ఎలాంటి జంతువుల కదలికలు నమోదు కాలేదు. ఇక చిన్నారి తండ్రి గణేష్ కు గతంలో కారు విషయంలో కొందరితో విభేదాలున్నట్లు తేలింది. పాప అదృశ్యమైన సమయంలో ఒక కుక్క కారు వెనక అరుస్తూ పరిగెత్తిందన్న స్థానికుల సమాచారంతో ఎవరైనా ముందస్తు ప్రణాళికతో పాపను కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ పోలీసులు తండ్రిని, అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ప్రత్యేకంగా ఆదేశించడంతో సర్చ్ ఆపరేషన్ ముమ్మరమైంది. హనుమాన్ టీం, NDRF, SDRF, అటవీ శాఖ మరియు వందలాది మంది స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. అడవిలోని లోయలు, పొదలను జల్లెడ పట్టడానికి అధునాతన థర్మల్ డ్రోన్లను, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా చూసే కెమెరాలను వాడుతున్నారు. ఇప్పటి వరకు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కిడ్నాప్ అయిందా లేదా అడవిలోకి వెళ్లిందా అనే దానికి ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదు.
అయితే చిన్నారి కేసులో తాజాగా పోలీసులకు బిగ్ అప్డేట్ వచ్చినట్లు తెలుస్తుంది. పాపను జంతువులు కాకుండా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిన్నారి అదృశ్యమైన 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రోడ్డుపై ఆలయం వద్ద కుక్క తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరాలో ఫోటో గుర్తించారు. దీంతో పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాంగిల్స్ లో కూడా పాపను వెతికే పనిలో పడ్డారు పోలీసులు. అగ్రహారంలో నిన్న చిన్నారి సుంకర జ్ఞానేశ్వరికి సంబంధించి పోలీసులకి ఒక అప్డేట్ రావడం కూడా తెలుస్తుంది. మనం స్క్రీన్ పైన 2 బాక్స్ లో చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ లో ఉన్న కుక్క దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. పాప అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క ఏదైతే ఉందో, పాపతో వెళ్లిన కుక్క అక్కడున్న టెంపుల్ దగ్గర, అంటే ఒక ఆలయం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు పోలీసులకి చిక్కినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేసే అవకాశం ఉంది. అయితే పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆలయం దగ్గరే పాపని చూసిన కుక్క అటువైపే నడుచుకుంటూ వెళ్లడమే దీనికి నిదర్శనం అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాపని ఏ విధంగా, అంటే ఇంటి నుంచి పాప ఏ విధంగా తండ్రి కోసం వెళ్తున్న దృశ్యాలను కూడా మనం సెకండ్ బాక్స్ లో చూడొచ్చు. సో ఇప్పటికైతే పోలీసులకి ఈ క్లూ లభించిందని కూడా మనకి సమాచారం అందుతుంది. దీని ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తుని ముమ్మరం చేశారు. కుక్క తిరిగిన ప్రాంతాల్లో, అంటే కొన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ను కూడా ఇప్పటికే పోలీసులు తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆలయం దగ్గరే ప్రధానంగా కుక్క తిరుగుతున్న విజువల్స్ కూడా, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైనా పాపని కిడ్నాప్ చేసి ఆలయం వైపుగా తీసుకువెళ్లారా, కుక్క అది గమనించి పాపతో పాటు వెళ్లిందా, 3 రోజులు అక్కడే తిరిగి తర్వాత ఇంటికి రావడం జరిగిందా, దీన్నే తన తల్లికి తెలియజేయాలని కుక్క ప్రయత్నించిందా, ఇక కుక్క పాపని తీసుకువెళ్తుంటే చూసింది అనే దాన్ని ఎవరైనా కొట్టి బలంగా తరిమేసే ప్రయత్నం చేశారా, ఆ కోణంలోనే కుక్క చనిపోయిందా, ప్రస్తుతం ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారినాయి. అయితే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 వ్యక్తుల్ని అనుమానితులుగా గుర్తించడం కూడా జరిగింది పోలీసులు. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఇక ఈ కేసుకి సంబంధించిన ఒక కొలిక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ టెంపుల్ దగ్గర కుక్క సంచారాన్ని ఎవరెవరు గమనించారు, ఒకవేళ పాప కూడా అక్కడే ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మనం స్క్రీన్ పైన చూడొచ్చు, కుక్క టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాల్ని పోలీసులు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ సెకండ్ బాక్స్ లో కూడా చూడొచ్చు, ఏదైతే తప్పిపోయిన రోజు, పాప ఇంటి దగ్గర నుంచి తప్పిపోయిన రోజు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సో పాపని ఎవరైనా తీసుకువెళ్లి కిడ్నాప్ చేశారా అనే కోణంలోనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తుని ముమ్మరం చేయడం కూడా జరిగింది. కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు రోజుకో ట్విస్ట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఇక జూన్ 6న ప్రారంభమైన ఈ మిస్సింగ్ కేసు ఇప్పటికి కూడా కొలిక్కి రాలేదు. అయితే పాపతో వెళ్లిన కుక్క చనిపోవడం జరిగింది. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం కూడా పోలీసులు ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కూడా ఈ కేసులో మరింత ముమ్మరంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. పాప వెంట వెళ్లిన పెంపుడు కుక్క కూడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే పాప మిస్ అవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది. పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో కానీ, లేదంటే అక్కడున్న ఖాళీ స్థలాల్లో కానీ పాపను ఏమైనా క్రూర మృగాలు అటాక్ చేసే అవకాశం ఉందా అని చెప్పి కూడా బొమ్మలను ఏర్పాటు చేయడం, ఆ కంచె దాటి వెళ్లిందా లేదంటే కంచె లోపలే ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనే దానిలో కూడా పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ఎందుకంటే క్రూర మృగాలు ఏమైనా సంచరిస్తున్నాయి అనే దానికైతే ఆధారాలు లభించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఇంతకు ముందు చూసాం, కంచికి బొమ్మలను ఏర్పాటు చేసి దానిపైన మాంసం ముక్కలను కూడా ఉంచారు పోలీసులు. ఇక దాని ద్వారా ఏమైనా అడవి మృగాలు వచ్చే అవకాశం ఉందా అని కెమెరాస్ కూడా, నైట్ విజన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి గమనించడం కూడా జరిగింది. అయితే ఎటువంటి క్రూర మృగాలు అక్కడ సంచరించట్లేదని తేల్చిన అధికారులు తర్వాత పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలోనే ఇప్పుడు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అయితే 2 వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం కూడా కనిపిస్తుందని పోలీసులు అంటున్నారు. ఇక పాప అదృశ్యమైన తోట పక్కనే దాదాపు 1000 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతం, కొండ కూడా ఉండడం జరిగింది. దాని
వల్లే పాప మిస్ అయిన తర్వాత ఇవాళకి 13 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటికి కూడా ఈ కేసు కొలిక్కి రాలేదు. చిన్నారిని కొండ చిలువ కానీ ఏదైనా మింగేసి ఉండొచ్చా అనే ఆ కోణంలో కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేసి ఇప్పటి వరకు దాని ప్రకారమే దర్యాప్తు కొనసాగించారు. అటవీ ప్రాంతం కానీ కొండ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పట్టడం జరిగింది. ఇప్పటికే అటు హోమ్ మినిస్టర్ కానీ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో భారీగా అక్కడికి పోలీసు బలగాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోవడం జరిగింది. వందలాది మంది స్థానిక పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా కానీ ఆ కొండ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, అలాగే చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్న పామాయిల్ తోటలో కూడా ఎక్కడ చిన్నారి జాడ కనిపించలేదు. ఇక మనుషులు ఏమైనా కానీ పాపని కిడ్నాప్ చేశారా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. దాని ప్రకారమే కుక్కకి సంబంధించిన లేటెస్ట్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి తెరపైకి రావడం జరిగింది. అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అవడం జరిగింది. పాప ఆ గ్రామంలోని ఒక ఆలయం చుట్టూ తిరుగుతున్న దృశ్యాలని పోలీసులు గుర్తించారు. ఇక ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.